ఏరియాలోనే ఉంది. అంటే నీరు, మట్టి, గాలి ఈ 3 కలిసిన ఏరియాని మొత్తం జోన్ ఆఫ్ ఏరేషన్ అంటారు. అంటే అబోవ్ ద వాటర్ టేబుల్, మెయిన్ వాటర్ టేబుల్ ముఖ్యమైన జలమట్టానికి ఇంకా భూమి లోపలికి దిగలేదు. అందువల్ల ఈ జోన్ ఆఫ్ ఏరేషన్ వాటర్లోనే ఆ జోన్లోనే వాటర్ వస్తాయి కాబట్టి ఇది పోసినప్పుడు నల్లరేగడి కాబట్టి పట్టుకుంటుంది, వాటర్ని పట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి దాన్ని పొరాసిటీ అంటాము. ఇచ్చే గుణం ఉంటే పర్మియబిలిటీ అంటాము. అంటే ఈ పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది. పొరాసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అక్విక్లూడ్కి పొరాసిటీ అంటే పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంకమన్నని అక్విక్లూడ్గా చెప్తాము, నల్లరేగడి భూమి. కాబట్టి ఈ తక్కువ లోతులో వాటర్ ఉన్నాయి, ఆ నీళ్ళని పంపించదు, ఎక్కువ పట్టుకొని ఉంటుంది కాబట్టి తక్కువ లోతులో వాటర్ పడ్డాయి, భూమి లోపలికి ఎక్కువగా ఇంకవు. కాబట్టి రైతులు కూడా ఎండాకాలంలో సార్ మాకు పైన లోతులో వాటర్ పడ్డాయి, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ అసలు వాటర్ రావట్లేదు కాబట్టి మాకు 60 ఫీట్లకే వచ్చినాయి నీళ్ళు, ఎండాకాలం వచ్చేసరికి ఆగిపోతాయి సార్ అంటారు. దీనికి కారణం ఏంటంటే అది ఆక్యుక్లూడ్ ఏరియా అయి ఉండొచ్చు, నల్లరేగడి భూములలో ఎక్కువ తరచుగా జరుగుతుంది. కాబట్టి